everybody, this is Deepthi Charan. Hope you all are doing great. Last video ki చాలా మంచి కామెంట్స్ వచ్చాయి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. అండ్ మీకు పర్సనలీ ఏదైనా ఛాలెంజెస్ ఉంటే సింగింగ్ లో జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ ఐ మే ట్రై టు మేక్ సమ్ వీడియోస్ అబౌట్ హౌ టు ఓవర్కమ్ దోస్ ఫ్లాస్. అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్ us just have a look at what today's topic is. నొటేషన్ అనేదాని ఇంపార్టెన్స్ తెలిసిన ప్రతి సింగర్ కి కూడా నొటేషన్స్ నేర్చుకోవాలని, నొటేషన్స్ రాయాలని, నొటేషన్స్ తో పాటు ప్రాక్టీస్ చేయాలని ఒక ఆశ ఉంటుంది. అండ్ నాకు నొటేషన్స్ నేర్పిన మా గురువు గారైన డానియల్ మోర్థా సార్ కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇవాళ నేను ఫస్ట్ సాంగ్ స్టార్ట్ చేయబోతున్నాను. అండ్ ముందు చాలా సాంగ్స్ కి నొటేషన్స్ పోస్ట్ చేయబోతున్నాను. హోప్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ మెనీ సింగర్స్. And the first song that I have chosen is the recent hit song Oke Oka Lokam Nuve from the movie Shashi. So here we go. So ee song compose chesindi Arun Chiluveru garu, పాడింది సిడ్ శ్రీరామ్ గారు అండ్ లిరిక్స్ రాసింది చంద్రబోస్ గారు. ఈ సాంగ్ బేసికలీ కాపీ రాగం ఫ్లేవర్ లో ఉంది అండ్ మధ్యలో వేరే నోట్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. ఆ నోట్స్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ సాంగ్ స్కేల్ జీ లో ఉంది అండ్ అదే స్కేల్ లోనే ఇప్పుడు మనం నోటేషన్స్ చూద్దాం. ఒకే ఒక లోకం నువ్వే సగరిగా సరి సాని, లోకంలో నా అందం నువ్వే సగరిగా సరి సాని, అందానికే హృదయం నువ్వే సగరిగా సరి సాని, నాకే అందావే నీదని నీసా, యకాయకి కోపం నువ్వే సగరిగా సరి సాని, కోపంలో నా దీపం నువ్వే సగరిగా సరి సాని, దీపం లేని వెలుతురు నువ్వే సగరిగా సరి సగా. ఇక్కడ గా 3 యూస్ చేశారు. ఇంతవరకు మనం సగరిగా లో యూస్ చేస్తుంది గా 2. ఇప్పుడు ఇక్కడ గా 3 యూస్ చేశారు. సగరిగా సరి సగా, ప్రాణాన్నిలా వెలిగించావే గగ గగ సపమప గారి, సగరిగా సరి సగా సపమప గారి. తర్వాత నిన్నుగా ప్రేమించనా సాశరీరి సనిదని నిసా, నన్నుగా అందించనా సాశరీరి సనిదని నిసా, అన్ని వేళలా తోడుండనా సాశరీరి సనిదని నిసామా, జన్మ జన్మల జంటవనా మామ మామ పామగరి సాశరీరి సనిదని నిసా మామ మామ పామగరి. ఇది పల్లవి రిపీట్ అవుతుంది విత్ సేమ్ నోటేషన్. ఇప్పుడు చరణం నోటేషన్ చూద్దాం. కళ్ళతోటి పా 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 పా, నిత్యం నిన్నే మా పగరి, నిత్యం నిన్నే మా పగరి, కౌగిలించ నిదనిస నా నిదనిదపా, పాప పాప మా పగరి నిదనిస నిదనిదపా, కాలమంత నీకే నేను పాప పాప మా పగరి కావలుండనా గారి నీసగా. ఇక్కడ గారి నీసా ఫస్ట్ గా ఇస్ గా 2, గా ఇది గా 3, గారి నీసగా రిమని పగరి, గారి నీసగా రిమని పగరి. ఇక్కడ మనకి ఏమొస్తుందంటే కావలుండనా గారి నీసగా రిమని పగరి అదనమాట. తర్వాత నిన్న మొన్న గుర్తిలేని గమ 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 గమ, ఈ గా అన్ని కూడా గా 3, గమ 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 గమ, సంతోషాన్ని పంచేనా గమ గమ సాగరి, అంటే మొత్తం లైన్ గమ 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 సా
నొటేషన్, సెకండ్ చరణం కూడా సేమ్ ట్యూన్ ఉంటుంది. సో 2 more important things to remember is గాత్రి కాకుండా ఈ సాంగ్ లో చిరునవ్వులే సిరిమూవగా కట్టనా ఈ లైన్ నొటేషన్ లో రిరిగామదా ఇక్కడ యూజ్ చేసిన దా ఇస్ దా 1 అన్నమాట. మిగతా సాంగ్ మొత్తం మనకు దా 2 వినిపిస్తుంది, ఈ ప్లేస్ లో మాత్రం దా 1 వచ్చింది. రిరిగామదా పపమాగరి సానిసా. సో ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. అండ్ వన్ మోర్ ప్లేస్ కావలుండనా ఇక్కడ ఉంది కదా, గారి నీసగారి మని పగరి ఇక్కడ యూజ్ చేసిన నీ ఇస్ నీ 2 అన్నమాట. మొత్తం థ్రోట్ సాంగ్ మనకు నీ 3 వినిపిస్తుంది, ఇక్కడ నీ 2 వస్తుంది. గారి నీసగారి మని పగరి. సో దీస్ ఆర్ ద అదర్ నోట్స్ దట్ హ్యావ్ బీన్ యూస్డ్ ఇన్ దిస్ సాంగ్. సో ఈ నోట్స్ అన్ని నేను మీకు ఇప్పుడు పియానోలో చూపిస్తాను. మొత్తం సాంగ్ అంతా చూపించట్లేదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ పియానో ప్లేయర్ అట్ ఆల్. ఓన్లీ నొటేషన్ సెట్ చేసుకోవడానికి మాత్రమే నేను పియానో యూస్ చేస్తాను. సో ఈ నోట్స్ నేను మీకు పియానో మీద చూపిస్తాను, సో దట్ నేను పాడింది విని మీరు వాటిని పియానో మీద ప్లే చేస్తూ ప్రాక్టీస్ చేయొచ్చు. దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు మెయింటైన్ గుడ్ స్వరస్థానాస్. సో లెట్స్ గో. సో దిస్ ఈస్ మై పియానో. నేను ఇలా నోట్స్ అన్నీ కూడా రాసి పెట్టుకొని ఉంటాను ఫర్ బెటర్ ప్రాక్టీస్. అండ్ మనం స్కేల్ జీలో పాడుతున్నాం కాబట్టి వీ హ్యావ్ దిస్ జీ టు జీ యాజ్ అన్ ఆక్టేవ్. అండ్ మనం ఈ సాంగ్లో యూస్ చేసిన నోట్స్ సా, రీ2, గా2, కొన్ని ప్లేసెస్లో గా3 యూస్ చేసాము, మా1, పా, ఒక ప్లేస్లో దా1 యూస్ చేసాము, దా2, అండ్ ఒక ప్లేస్లో నీ2 యూస్ చేసాము, నీ3 అండ్ సా. సో దీని ప్రకారంగా నేను మీకు డిస్క్రిప్షన్లో నోట్స్ రాసి పెడతాను, సో దట్ యు మే ప్రాక్టీస్ ఇట్ ఈజీలీ. అండ్ ఆ ప్రకారంగా ప్లే చేయాలి అంటే వీ హ్యావ్ సగరిగా సరి సాని కదా. అలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ ఒక చోట గా3 యూస్ చేశారని చెప్పాను కదా, సో దట్స్ ద సౌండ్ అనమాట. సో ఆ ప్లేసెస్ ఈ ప్లేసెస్ గా3 యూస్ చేసిన ప్లేసెస్ దగ్గర యూ కెన్ యూస్ దిస్ కీ. సో దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. నేను పాడేది వింటూ కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న నోటేషన్ చూస్తూ కానీ మీరు ఈజీగా ప్లే చేస్తూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్. సో ఈ పియానో కీస్ ప్లే చేస్తూ ప్రాక్టీస్ చేయడం వల్ల స్వరస్థానాలు పర్ఫెక్ట్గా తప్పుకోకుండా వస్తాయి. ఒకవేళ ఎక్కడైనా డౌట్ ఉన్నా కూడా ఆ కీస్ తోటి చెక్ చేసుకోవచ్చు. అండ్ హోప్ ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ మీకు ఈ స్వరాలన్నీ కూడా నేను ఒకసారి కింద డిస్క్రిప్షన్లో టైప్ చేసి ఉంచుతాను, సో దట్ మీకు ఈజీ యాక్సెస్ ఉంటుంది. హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. ఇంకా చాలా సాంగ్స్ కి నోటేషన్స్ పోస్ట్ చేయబోతున్నాను. ఇఫ్ యూ ఫీల్ ఇట్ యూస్ఫుల్, డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.